హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి, అంటే లైక్ ఒక 2-3 డేస్ అవుతుంది అనుకోండి. షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెడుతున్నాను, కానీ వీడియోస్ చేయడం లేట్ అవుతుంది. తెలుసు కదా, పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయని చెప్పి. సో ఆ హడావిడిలో ఉండి వీడియోస్ అయితే నేను ఏం షూట్ చేయట్లేదు. సో ఈరోజు కొంచెం ప్రొడక్టివ్ డే అని చెప్పొచ్చు. ఇక్కడ మేము మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్ తీసుకుంటున్నాము, ఎందుకంటే కొంచెం గొంతు బాగాలేదన్నమాట. శ్రీధర్కి, వర్షకి కూడా కొంచెం ఎందుకో థ్రోట్ డిఫరెంట్గా వస్తుంది వాయిస్, అదంతా కూడా. అందుకని చెప్పేసి ఇంకా నలుగురికి కూడా నేను ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టేశాను, స్టవ్ మీద పెట్టేసి శ్రీధర్కి ఆల్రెడీ ఇచ్చేసాను. ఇది నాకు, రితికాకి అండ్ వర్షాకి అనమాట. సో ఇంక వీళ్ళు మార్నింగ్ లేచారు, బ్రష్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంటీ స్టమక్తోనే ఇంకా హాట్ వాటర్ తాగించేస్తున్నాను. ఇంక ఇప్పుడు వీళ్ళు స్నానం అది చేసి ఫ్రెష్ అప్ అయిపోతారు, స్కూల్కి వెళ్ళాలి కదా. సో వీళ్ళకి నేను 7 ఆ టైంకి లేపుతాను. నేనైతే 6-6:15 అలా లేస్తాను అనమాట. సో బయట అయితే క్లైమేట్ అప్పుడే వేడి స్టార్ట్ అయిపోయింది, ఎండగా ఉంటుందన్నమాట. సో ఎండలో వేడి నీళ్ళు తాగాలంటే కొంచెం కష్టమే. నేను ఇక్కడైతే ఇంకా నార్మల్ వాటర్ డైలీ తీసుకుంటున్నాను కదా, ఒక 3-4 లీటర్స్ కంపల్సరీగా వాటర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అందుకే నా కోసం సెపరేట్గా బాటిల్ అలా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు నైట్ డ్రెస్సెస్ చూసారు కదా, ఇవి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారు, చాలా బాగున్నాయి. 3 సెట్స్ తీసుకున్నాను అనమాట, ఇద్దరికి కూడా ఈచ్ 3 సెట్స్. చాలా బాగున్నాయి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను వాళ్ళ పేజ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లోని. తర్వాత ఇంకా మార్నింగ్ ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్. డైలీ ఏముంటుంది చెప్పండి, బిజీ డే. మార్నింగ్ రొటీన్ అంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళడం, బ్రేక్ఫాస్ట్లు, లంచ్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా. సో దోశలు వేస్తున్నాను, దాంట్లోకి టమాటా పచ్చడి అనమాట ఇది. సో టమాటా పచ్చడి బాగా ఎక్కువగా తింటాం మా ఇంట్లో. ఎక్కువగా దీపావకే ఉంటుంది కానీ ఎప్పుడో తినాలనిపిస్తే, బట్ టమాటా పచ్చడి ఎక్కువగా తింటాము. సో టమాటా పచ్చడితోని ఇంకా వీళ్ళిద్దరికీ నేను దోశలు వేసేసాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. వీళ్ళిద్దరికే బ్రేక్ఫాస్ట్, బికాజ్ నాకు శ్రీధర్కి మేము డైట్ ఫాలో అవుతున్నాము. సో అందుకని చెప్పేసి ఇంకా మా ఇద్దరికి డైట్ ఫుడ్ అయితే వస్తుంది, అది నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఇంక ఇగోండి రెడీ అయిపోయి వచ్చేసారు, ఇంకా షూస్ అవి వేసేసుకుంటున్నారు అనమాట. అండ్ పక్కన మా రూబీ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వరకు వాళ్ళతోనే ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు దానికి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టడం, హెయిర్ కోమ్ చేసి పిలకలేయడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దాన్ని తెలిసిపోద్ది, వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయే టైం తెలిసిపోద్ది కదా, అందుకే అలా అస్సలు విడిచిపెట్టదు, అక్కడే ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు లిఫ్ట్లో కూడా చూపిస్తాను చూడ, లిఫ్ట్ దగ్గర కూడా వాళ్ళకి బాయ్ చెప్పడానికి ముందు ఇదే పారిపోద్ది అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఎగ్జామ్స్ కదా, సో ఎగ్జామ్స్ ఇంకా ఒక 21st వరకు ఎప్పటి వరకు ఉన్నాయి ఎగ్జామ్స్. ఇంక ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా హ్యాపీగా ఫ్రీ అయిపోతారు, నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళిపోతారు కదా, అదొక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ టైం కూడా చూపిస్తాను చూడండి ఎంత అవుతుందో. సో 7:45 అయిందనమాట టైం. ఇంకొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఈలోపు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేసుకుంటున్నారు అంతా కూడా ఎగ్జామ్కి. మరి రితికా చూస్తున్నారా, బుక్స్ తిప్పుతుంది తప్ప చదవట్లేదన్నమాట. అలా తిప్పుతుంది, ఏమైనా అడిగితే చదివేశాను మమ్మీ, నేను ఆల్రెడీ ట్యూషన్లో చదివేశాను, మళ్ళీ చదవమంటావు ఎందుకు అని అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఇంకా వాళ్ళకి నేను ఫీడ్ చేసేస్తున్నాను, దోశ తినిపించేస్తున్నాను, వాళ్ళు చదువుకుంటున్నారు అనమాట. సో ఇగోండి వర్షకి ఆ రోజు తెలుగు ఎగ్జామ్ అనమాట. రితికాకి వచ్చేసి ఇంగ్లీష్ ఏదో అనుకుంటాను, ఇద్దరికి డిఫరెంట్ కదా సబ్జెక్ట్స్. సో ఇద్దరు సబ్జెక్ట్స్ వేరు. అండ్ ఈ లోపు వాళ్ళు అక్కడ ఎలాగో చదువుకుంటున్నారు కదా, ఈలోపు నేను వాళ్ళకి బ్రేక్ బాక్స్ అయితే పెట్టేశాను. బ్రేక్ బాక్స్లోకి వాటర్ మెలాన్, గ్రేప్స్ అండ్ కివి, బాదామ్స్ అనమాట. సో కొంచెం ఎగ్జామ్స్ టైంలో కొంచెం మంచిగా మనం ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇస్తే వాళ్ళకి డే అంతా కూడా యాక్టివ్గా ఉంటారు, డీహైడ్రేట్ అవ్వకుండా. నేను ఇక్కడ వాటర్ కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువే పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైం చూస్తున్నారు కదా 8:15. శ్రీధర్ కూడా ఇంకా వచ్చారు జిమ్ నుంచి. ఇంకా పిల్లల్ని ఇప్పుడు తీసుకుని స్కూల్లో డ్రాప్ చేసేస్తారనమాట. మ్యాక్సిమం 8:15, 8:20 కల్లా వాళ్ళకి స్కూల్కి డ్రాప్ చేసేసేయాలి. నేను అక్కడ పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే నేను అప్పుడే ఇవ్వను, మీ అందరికీ తెలుసు కదా. లంచ్ 11:30 ఆ టైంకి ఇంకా వేడివేడిగా చేసి అప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. ఇంతకు ముందు అయితే ఎర్లీ మార్నింగే నేను లేచి వంట అది చేసేసేదాన్ని, బట్ ఇప్పుడైతే లేదు, పర్వాలేదు మనం 11:30కి ఇవ్వచ్చులే అని చెప్పి 11:30కి ఇస్తున్నా. హాఫ్ డేస్ అయితే ఇవ్వలేదు, ఇంకా మేబీ నెక్స్ట్ మంత్ హాఫ్ డేస్ ఇస్తారు. అండ్ ఇక్కడ మా రూబీ చూసారా, గేట్ ఫస్ట్ డోర్ దగ్గర అదే ఉంటుంది, తీమని చూసారా ఎంతలా గోలబడుతుందో. ఫస్ట్ పారిపోద్ది లిఫ్ట్ దగ్గరికి, తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అలా పడుకుంటుంది అనమాట. సో ఇంక వీళ్ళకి ఇంకా మనం బాల్కనీ దగ్గర నుంచి బాయ్ బాయ్ చెప్పేద్దాము. మళ్ళీ 4 o'clock వస్తారు. ఈ లోపు నా పనులన్నీ కూడా నేను చేసుకుంటాను అనమాట. డైలీ మార్నింగ్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 8:15 లోపు బిజీగా ఉంటుంది అనమాట నా షెడ్యూల్ అంతా కూడా. నా ఇంట్లోనే కాదు, నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది హడావిడి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కాసేపు అలా బాల్కనీలో కూర్చుని కాసేపు గాలి
అలాగా కొంచెంసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేస్తాను మంచిగా పీస్ఫుల్గా, మొబైల్ ఏమీ చూడకుండా అసలు అలా కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది, మంచి రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఇంక డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఇంక బ్రేక్ఫాస్ట్ చేస్తాం మేము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా శ్రీధర్ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ తను ఈరోజు ఫ్రూట్స్ తిన్నన్నారు, అందుకని చెప్పేసి తన కోసం నేను ఒక 2 దోశలు వేసేసాను. బట్ ఆమ్లెట్ అండ్ ఎగ్ బుర్జీ అయితే ఇచ్చేసాను అనమాట. తను ఇంకా అది తింటున్నారు. నా కోసం ఆబ్వియస్లీ మీకు తెలుసు నేను డైట్ ప్లాన్ తీసుకున్నాను కదా వెయిట్ లాస్ కోసం, ఒక 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. దాని కాస్ట్ డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు. నేను వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ మినీ వ్లాగ్స్లో డే 1 డే 2 పెడుతున్నాను కదా, సో దట్ మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ట్రై చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మనకి 7:30కే పంపించేస్తారనమాట. సో ఫుల్ ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా, అండ్ దాంతోపాటు ఒక 2 ఆమ్లెట్స్ ఎగ్ బుర్జీ కూడా. ఒక ఆమ్లెట్ శ్రీధర్కి ఇచ్చేసాను, కొంచెం ఎగ్ బుర్జీ ఇచ్చేసాను అనమాట. అది తింటేనే టమ్మీ ఫిల్ అయిపోద్ది. మధ్యాహ్నం లంచ్లోకి మంచిగా సలాడ్, ఫుల్ ప్రోటీన్ అండ్ కార్బ్స్తోని వెజ్జీస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అస్సలు ఇంకా మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ వరకు అస్సలు ఆకలేదనమాట. చాలా హెల్తీగా ఉంటుంది. మోర్ డీటెయిల్స్ కోసం నేను వాళ్ళ నెంబర్ పెడతాను కదా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ ప్రైజెస్ కోసం. హలో, సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఈరోజు హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. అండ్ పిల్లలకి కూడా క్యారేజ్ అయితే రెడీ చేసేసాను. ఈరోజు అయితే నేను వంట అయితే ఏం చేయలేదు. పిల్లలకి కర్డ్ రైస్ పెట్టేశాను. కర్డ్ రైస్ అండ్ పాపడ్స్ అవి ఉంటాయి కదా, పెట్టేస్తాను. శ్రీధర్ కింద వెయిట్ చేస్తున్నారు, బికాజ్ పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు నేను లిఫ్ట్లో పెట్టేస్తే తను తీసేసుకుని ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత నేను ఇంకా హెయిర్ డ్రై చేసుకోవాలి, రెడీ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళట్లేదు నేను, జస్ట్ షూట్స్ ప్రమోషన్స్ ఉన్నాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజెస్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను కొంచెం షూట్ చేసేసుకుంటా. అంటే తలస్నానం అది చేసినప్పుడు మాత్రమేనమాట. సో ఇంకా లిఫ్ట్లో ఇచ్చేస్తే పట్టుకుని వెళ్ళిపోతారు. బిజీగా ఉంటుంది మార్నింగ్. సరే అయితే మరి మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. సో ఇంక ఇక్కడ నేను హెయిర్ కూడా డ్రై చేసేసుకుంటున్నాను. నార్మల్ టవల్తో నేను అనమాట. హెయిర్ డ్రైయర్ గట్రా యూజ్ చేయను. సమ్మర్లో అస్సలు యూజ్ చేయకూడదు, హెయిర్ ఇంకా పాడైపోతుంది. సో ఆ తర్వాత బట్టలు కూడా వేసాను వాషింగ్ మెషిన్లో. ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాషింగ్ మెషిన్ వేసి మేడ మీదకి వెళ్ళి ఆరేసేస్తాను అనమాట. ఇంక ఈ లోపు నేను కొంచెం రెడీ అవుతాను. రెడీ అయ్యి కొంచెం ప్రమోషన్ వీడియోస్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా షూట్ చేసుకుంటాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా నేను రెడీ అయిన తర్వాత మీ అందరి కోసం ఒక గివేవేతో ముందుకు వచ్చేస్తాను. ఆ గివేవే ఏంటో కూడా మీరు కూడా చూసేసేయండి మరి. హలో, సో నేనైతే రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ వీడియో కోసం నేనైతే రెడీ అయ్యాను అనమాట. మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా జూక్ బ్రాండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను, బికాజ్ అవి చాలా ఈకో ఫ్రెండ్లీ అనమాట. సో నేను ఫుట్వేర్ ఒకటి, హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. అది మీకైతే నేను షేర్ చేస్తాను. అండ్ టైటిల్లో గివేవే అన్నారు కదా, ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మీకే నేను షేర్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. సో దిస్ ఇస్ ద హ్యాండ్ బ్యాగ్. యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్ అనమాట చాలా బాగుంటుంది ట్రావెల్కి వెళ్ళడానికి కానీ, లేదంటే ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి కానీ, లేదా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది తెలుసా. అండ్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూడండి, ఆ ప్రింట్ అంతా కూడా. సో నేను వెబ్సైట్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేసేసేయండి. సో ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉందన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ల్యాప్టాప్ క్యారీ చేస్తారు కదా, ల్యాప్టాప్, లంచ్ బాక్స్, ఇవన్నీ చాలా పెద్దగా వచ్చింది, స్పేషియస్గా ఉంది. చక్కగా ఒక ఏమంటారు 1 పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్, ఛార్జర్స్ అండ్ పర్స్ పెట్టుకోవచ్చు, ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్. మనం ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ వెరీ స్టైలిష్. దీంట్లో మంచి డిజైన్స్ ఉంటాయి. సో మీరు చూసినట్టయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇట్లానే ఉంటుందన్నమాట. సో మొత్తం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొక జిప్ కూడా వచ్చింది, చూస్తున్నారా, ఇంకొక సీక్రెట్ జిప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం కార్డ్స్ పెట్టుకోవడానికి, పెన్స్ పెట్టుకోవడానికి, ఈవెన్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా. సో ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టేసి దీన్ని మనం ఇట్లా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది నాకైతే. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, వాలెట్స్, ఇట్లా మొత్తం అన్నీ కూడా ఉంటాయి. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే తెలుసు, నేను ఇప్పటికీ నా దగ్గర జూక్లోని దగ్గర ఎన్ని తీసుకున్నాను, ఒక 5 to 6 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను కూడా, చాలా బాగుంటాయి అనమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుట్వేర్కి వచ్చేస్తే, కమింగ్ టు ఫుట్వేర్. సో ఫుట్వేర్లో ఈసారి నేను కొంచెం పార్టీ వేర్లో ట్రై చేశాను, అదిరిపోయింది తెలుసా. మీకు చూస్తే తెలుస్తుంది చూడండి ఎంత బాగున్నాయంటే, ఇవి చాలా బాగున్నాయి.
చూస్తున్నారా? ఆ డిజైన్ కూడా చూడండి ఒకసారి, ఆ వర్క్ అంతా కూడా ఎంత బాగా వచ్చిందో. నా డ్రెస్కి మ్యాచింగ్ అనమాట ఇది. ఓవరాల్గా అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఇందులో మీకు సైజెస్ కూడా ఉంటాయి. నేను తీసుకున్న నెంబర్ వచ్చేసి, నా ఫుట్ సైజ్ వచ్చేసి 6 అనమాట. సో ఇందులో మంచి మోడల్స్ గట్టా ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అనమాట. లైక్ క్యాజువల్ వేర్ లాగా యూస్ చేయడానికి చాలా బాగుంటాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఎవరికైతే ఈ మోడల్స్ ఇష్టమో చాలా బాగుంటుంది అనమాట, బ్యూటిఫుల్గా. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను కదా, నేను పర్సనల్గా కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి అస్సలు ఇంకా ఏదైనా కూడా క్వాలిటీ యూజ్ చేస్తే ఇదే వేరు, అంతే కదా. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ కమింగ్ టు గివ్ అవే. సో గివ్ అవే వచ్చేసి ఏంటంటే, నేను టోటల్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. రూల్స్ అయితే క్లియర్గా చెప్పేస్తాను. వెరీ సింపుల్ రూల్స్. ఏంటని అనుకుంటున్నారు కదా. సో ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలంటే నేను కూపన్ కోడ్ అనేది మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో నా కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ తీసుకోండి. ఇవి లాంగ్ లాస్టింగ్, ఎక్కువ కాలం కూడా ఉంటాయి అన్నమాట. తొందరగా చిరిగిపోవడం గట్ట అయితే ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చేసి గివ్ అవే రూల్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే, సబ్స్క్రైబ్ టు జూక్ యూట్యూబ్ ఛానల్. జూక్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లోని, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకేనా? గంట సింబల్ ఉంటుంది కదా, అదనమాట. జూక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సెకండ్ రూల్, గంట సింబల్ని ప్రెస్ చేయాలి. అండ్ కామెంట్ డౌన్ బిలో. ఏమని కామెంట్ చేస్తారు? ఒక్క నిమిషం, అదే చెప్తా. సో ఈ మనకి గివ్ అవే వచ్చేసి 3 days ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ రోజు నుంచి 3 days వరకు ఉంటుంది. 4th day నేను విన్నర్స్ని అనౌన్స్ చేసేస్తాను. మీరు నాకు ఎవరైతే అడ్రసెస్ అవి ఇస్తారో డైరెక్ట్గా జూక్ బ్రాండ్ నుంచి మీకు గిఫ్ట్స్ అయితే వచ్చేస్తాయి. సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనమాట. సో అవి ఏంటి అన్నది ఇంటికి వచ్చాక మీరే ఓపెన్ చేసి చూసుకుని నాకు తప్పకుండా చెప్పండి. ఓకేనా? అండ్ నేను ఒక 2 questions అడుగుతాను. ఆ 2 questions మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలన్నమాట. అంటే అదే మీకు గివ్ అవే. చెప్పాను కదా కామెంట్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు జూక్లోని ఫేవరెట్ ప్రింట్ ఏంటి? ఫేవరెట్ ప్రింట్ అనేది ఉంటుంది కదా జూక్లోని, చాలా బాగుంటాయి, మంచి మంచి ప్రింట్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఫేవరెట్ ప్రింట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద 3 features ఆఫ్ జూక్? సో ఈ 2 questionsకి తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో నేనైతే రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే విన్నర్స్ కింద సెలెక్ట్ చేస్తాను. చేసిన వాళ్ళకి 4th డేనే నేను అనౌన్స్ చేసేటప్పుడు మీ అడ్రసెస్ అవి నాకు చెప్తే డైరెక్ట్గా జూక్ బ్రాండ్ నుంచే మీకు గిఫ్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో రూల్స్ గుర్తున్నాయి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి జూక్ యూట్యూబ్ ఛానల్ని. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి అది ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నేను అడిగిన 2 questionsకి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇవేనమాట సింపుల్ రూల్స్. సో ఇంకా నా అవుట్ఫిట్కి వచ్చేస్తే, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి తీసుకున్నాను. చాలా బాగుంది కదా కుర్తా సెట్. ప్యూర్ కాటన్ కుర్తా సెట్ అనమాట. నేను మీకు క్లియర్గా చూపించాలంటే కనిపిస్తుందా లేదా? సో ఇలా ఉంటుంది అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ప్రెసెంట్ సమ్మర్స్ కాబట్టి సమ్మర్స్లోని సూపర్గా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. సో నేనైతే మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. ఇంకా మీకు కావాలనుకుంటే ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకోండి. బికాస్ కాటన్ కాబట్టి మీడియం వాళ్ళైతే లార్జ్ తీసుకోండి. నేను మీడియం తీసుకున్నాను. లార్జ్ తీసుకుంటే బాగున్నాను, కొంచెం వాష్ చేసిన తర్వాత టైట్ అవ్వకుండా ఉంటుంది. బట్ మీడియం సైజే తీసేసుకున్నాను అనమాట. సో మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా తీసుకున్న వాళ్ళైతే ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి. ఓకేనా? సరే అయితే మరి అంతే. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ దీస్ ఆర్ మై గోల్డ్ బ్లాక్ బీట్స్, వైశ్వరాజ్ జ్యువెలర్స్. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి సిఎంఆర్లోనే ఎక్కడో తీసుకున్నట్టుందన్న, అంతే. మరి ఇంకా బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. చూడండి, మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అనమాట. మధ్యాహ్నం లంచ్ ఆల్రెడీ మీకు మార్నింగే చూపించేసాను కదా, ఫుల్ ఆఫ్ వెజ్జీస్ అనమాట. ఏంటంటే అనుకుంటున్నారు కదా, ఇది మనకి డైట్కి పంపిస్తారు. పన్నీర్ ఉంది, చికెన్ ఉంది, క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ, కుకుంబర్, నెక్స్ట్ స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, మయోనీస్, మొత్తం అన్నీ ఉంటాయి. లెట్యూస్ ఇవన్నీ కలుపుకొని చక్కగా తినేస్తే టమ్మీ కూడా ఫిల్ అయిపోతుంది. నేను కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువైపోయింది. సో కొంచెం తిన్నాను. ఇంకొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. మరీ ఆకలి అస్సలు అయితే వెయ్యదు. రైస్ మీదకైతే అసలు ఇంట్రెస్టే రావట్లేదు మాకు. చాలా బాగా
అనిపిస్తుంది. లైక్ మేము ఇప్పటికీ 5 days అవుతుందన్నమాట డైట్ అయితే తీసుకుని. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. చూద్దాం 1 month ఎలా ఉంటుంది ఏంటనేది మీకు రిజల్ట్ నేను డెఫినెట్లీ తొందరలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ శ్రీధర్ ఏం చేస్తున్నారంటే పొమోగ్రనేట్ సీడ్స్ ఒలుస్తున్నారు. ఈ డ్యూటీ అయితే తనదే, ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు పొమోగ్రనేట్ కొన్నా కూడా శ్రీధరే నీట్గా ఒలిచేసి బాక్స్లో పెట్టేస్తారనమాట. ఇవన్నీ నేనైతే చేయలేను, ఎందుకంటే నాకు అస్సలు ఇది ఒలడం అస్సలు రాదు. నేను అందుకే శ్రీధర్కే చెప్తాను ఒలుస్తానంటేనే తీసుకో అని చెప్పి. సో అందుకని చెప్పి తనే తీసుకుంటారు. సో తనే ఒలిచేసి చక్కగా మాకు ఇలా బాక్సుల్లోకి పెట్టేస్తే హ్యాపీగా నేను పిల్లలు తింటాం. శ్రీధర్ వచ్చి జ్యూస్ తాగుతారనమాట, తనకి జ్యూస్ చేసి ఇచ్చేస్తాను. మా పిల్లలు ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తాగుతారు, అది వాళ్ళ ఇష్టం. బట్ నేనైతే తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇవి చాలా మంచిది, బ్లడ్ బాగా పడుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవి ఇస్తే మాత్రం మంచిగా వస్తుంది బ్లడ్. సో పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా ఉంటుందిలేండి మా ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను మధ్యాహ్నం శ్రీధర్ పడుకున్నారు. నా కిచెన్ని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎలాగైపోయిందో, మొత్తం కౌంటర్ టేబుల్ ఇదంతా కూడా ఈరోజు క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. 1 hour టైం పట్టింది. మీకు చూడడానికి ఇలాగ ఉంది కదా బిఫోర్, అండ్ వెంటనే ఆఫ్టర్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అదంతా నేను చేస్తుందంతా ఏం చేయలేదన్నమాట. మంచిగా సాంగ్స్ పెట్టుకుని నేను కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. నీట్గా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకో నాకు పెట్టాలనిపించింది. చూడగానే ఎంత హాయిగా అనిపించిందో. కిచెన్ క్లీన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఎవ్రీడే నేను జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకుంటాను. బట్ కౌంటర్ టాప్ ఇదంతా కడగడం ఇదన్నీ చేయడం అయితే 15 daysకి ఒకసారి చేస్తాను అనమాట. ఈ పాలు పొంగడాలు, ఈ తర్వాత ఈ నెక్స్ట్ పప్పు అలాంటప్పుడే కదా అవుతూ ఉంటుంది. సో ఈ పక్కన కూడా నీట్గా సర్దేశాను. చూడండి ఎంత బాగుందో కదా. మా కిచెన్ కూడా బాగుంటుంది. లైక్ ఇటు సైడు అటు సైడు కూడా మొత్తం అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో కిచెన్ టూర్ ఆల్రెడీ చేశాను, చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అండ్ తర్వాత రూబీగడికి పిలకలు కూడా వేసేసాను అనమాట నేను. సో మంచిగా పిలకలు వేసాను, 2 పిలకలు వేసాను అనమాట. ఒక్కొక్కసారి ఒక పిలక వేస్తాను, ఒక్కొక్కసారి 2 పిలకలు. ఇంకా టైం అయిపోయింది 4 o'clock. తెలిసిపోద్ది వీళ్ళు వస్తారు, వాళ్ళ అక్కలు స్కూల్ నుంచి వస్తారని. ఆ సౌండ్ విని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి తోక ఊపేస్తుంది. చూసారా ఎంత హ్యాపీ అంటే దానికి. ఇప్పటి వరకు అలా నాతో తిరుగుతుందా, ఇంకా వాళ్ళు రాగానే ఇంకా వాళ్ళతో ఇంకా ఆట మామూలుగా ఆడదు. చూసారా బయటికి కూడా రానివ్వకుండా అప్పుడే పిలిచేసి వచ్చే అని చెప్పి మా ఇంట్లో ఒక మెంబర్ అయిపోయిందనమాట ఇది. సో ఇది లేకపోతే ఏదోలాగా అనిపిస్తుంది మాకు. ఆఖరికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళా కూడా దీన్ని తీసుకెళ్ళిపోతున్నాం అంటే చూడండి ఎంత ఎఫెక్షన్ అయిపోయిందో ఇది మా అందరికీ కూడా. సో ఇంకా వీళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు. నేను అదంతా ఏం షూట్ చేయలేదు. నాకు నైట్ డిన్నర్ కూడా వచ్చేసింది. టైం చూపిస్తాను చూడండి, 6:17 అవుతుంది. 6:30 లోపే నా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తా. డిన్నర్లోకి వచ్చి రోటీస్, పుల్కా విత్ లోడెడ్ ఆఫ్ సలాడ్ ఉంటుంది, పన్నీరు ఇవన్నీ కలిపి మంచిగా స్టఫ్ చేశారు. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు, వాటర్ మెలన్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ అండ్ ఆరెంజ్ అనమాట. ఇది తింటే చాలు, ఇంకేమి తింటాం చెప్పండి. మంచిగా ఇవి తీసుకోండి, హెల్త్కి చాలా బాగుంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకే హెల్ప్ అవుతుందిలేండి ఇది. డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్రెడీ మినీ వ్లాగ్స్లో Day 1 నేను అలా పోస్ట్ చేస్తున్నాను కదా, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోండి ఇక్కడ నేను డ్రెస్ వేసుకుని ఉన్నాను, ఎందుకంటే కొంచెం చెప్పాను కదా ప్రమోషన్ వీడియోస్ చేశానని. ఇంకా నేను స్కిన్ కేర్ అది ఏం చేసుకోలేదు, ఎలాగో రెడీగానే ఉన్నాను కదా అని వీడియో షూట్ చేశాను అనమాట. పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే నాకు రిమైనింగ్ పనులన్నీ చేసుకుంటాను. ఇంక ఇక్కడ నేను డిన్నర్ ఫినిష్ చేసేసుకుని ఆ తర్వాత నైట్ పిల్లలకి వంట అది చేయాలి కదా. సో వీళ్ళైతే వచ్చేసారు, టీవీ చూసుకుంటున్నారనమాట. టైం కూడా చూపిస్తాను చూడండి, 8:45 అలా అవుతుంది. డిన్నర్ అంతా అయిపోయింది. వాళ్ళకి పడుకునే ముందు నేను ఇక్కడ పొమోగ్రానేట్ జ్యూస్ ఇచ్చాను అనమాట, అదే తాగుతున్నారు. వీళ్ళ అవుట్ఫిట్స్ చూసారా, నైట్ వేర్ బాగున్నాయి కదా. ఇవే నేను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, బాగున్నాయి క్వాలిటీ అదంతా కూడా. మీకు కావాలనుకుంటే డీటెయిల్స్ అన్నీ పెడతాను, మీరు చెక్అవుట్ చేయండి. సో ఈరోజైతే నేను కంప్లీట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ అయితే షేర్ చేశాను. నాకు తెలిసి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి. సో చాలా టైర్డ్ అయిపోయాను యాక్చువల్లీ. మార్నింగ్ నుంచి కూడా బిజీగా, లైక్ ఇది ఒక ప్రొడక్టివ్ డే లాగా అనిపించింది నాకు. కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ వర్క్స్ చేసుకుంటూ. సో ఫైనల్లీ ఇంక నేను బ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. బ్యాటరీ డౌన్ అయిపోయింది నాది, ఇంక రీఛార్జ్ చేసుకోవాలి. అంటే మంచిగా వాటర్ తాగేసి కొంచెం స్కిన్ కేర్ చేసుకుని ఇంకా పడుకుని పోవాలి. పిల్లలైతే ఆల్రెడీ పడుకుని పోయారు వాళ్ళు. సో ఇంక ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కదా అని ఇంక హాల్లో ఉన్నాను అనమాట. నాకు తోడుగా రూబీ కూడా ఉంది, శ్రీధర్ పిల్లలు పడుకుని పోయారు. సో ఇది ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను, బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.